మళ్ళీ కృష్ణా జలాల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈసారైనా మరి సుప్రీంలో దీనికి సంబంధించి ఈ అంశానికి ఒక పరిష్కారం వస్తుందని అనుకోవచ్చా? ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి జీవనదులు లాంటివి. వాటి ద్వారానే అటు ఇరిగేషన్కి కానీ తాగునీరుకి కానీ మనకి అన్ని అవసరాలు, దాదాపు మెజారిటీ ఆఫ్ అవసరాలు తీరుతున్నాయి అనేది మనం చెప్పచ్చు. నేను అనేది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా తెగని అంశంగా మారిపోతా ఉంది. ప్రతిసారి అంటే రాజకీయాలు చొప్పిస్తా ఉన్నారు. ఒకవేళ అక్కడ ఉన్న రాజకీయంగా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాల మీద ఎలిగేషన్ చేయటం, దీనికి మాత్రమే పరిమితం అవుతున్నాయి తప్పితే ఈ సమస్య సొల్యూషన్ దిశగా ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు తప్పు చేశారా, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలా చేస్తుంది, లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు ఏంటి, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే రెండు ప్రాంతాలు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలే జీవిస్తూ ఉంటారు. అందరికి కూడా ఎముకబుల్ గా పరిష్కారం కావాలి. మనం చూస్తే నేను ఒకటి అంటాను, ఇప్పుడు మనకి నదీ జలాల వివాదానికి సంబంధించిందంటే 66 to 34 దానిలోనే ఒక వివాదం ఉంది. 50-50 కావాలని తెలంగాణ కోరుతా ఉంది, దాని మీద ప్రతిపాదన కూడా పెట్టింది. సో 50-50 కాకపోతే ఇంకొద్దిగా పెంచమని అడగచ్చు, దానిలో అనుమానం ఉంది. అలాగే కూర్చొని సామరస్యంగా ఎక్కడైతే తెగుతుందో అక్కడ దాకా తీసుకురావాలి. అంతేగాని కేఆర్ఎంబి సమావేశం ప్రతిసారి జరుగుతూ ఉంటది. ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూర్చుంటారు, లేకపోతే ఆ మంత్రి గారు ఈ మంత్రి గారు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కాఫీలు తాగి టీ తాగడానికి కాదు కదా. దాని సొల్యూషన్ ఏంటి? ఎన్ని సమావేశాలు జరిగినా కూడా ఏమీ జరగకపోవడానికి ఏంటంటే రాజకీయ పరిష్కారం కూడా ఇక్కడ అవసరం ఉంది. ఓన్లీ ఇరిగేషన్ నిపుణులు కూర్చోవడమే కాదు, రాజకీయంగా కూడా కొంత ఒకళ్ళు తగ్గాలి, ఒకళ్ళు పెరగాలి. అయితే ఎక్కడైతే ప్రజలకి న్యాయం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ విషయానికి వస్తే చాలా ప్రాజెక్టులు అంటే గ్రావిటీ మీద తీసుకెళ్లాల్సిన ప్రాజెక్టులు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. నిజానికి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కట్టే చిన్న చిన్న ప్రాజెక్టులు కనుక కృష్ణానది మీద పూర్తి చేసుకుంటే ఇప్పటికి చాలా సమస్య పరిష్కారం అయ్యేది. సో ఆ దిశగా చూడట్లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి సొరంగం దానికి చూడండి, అది కనుక ఎప్పుడో దానికి 2,000 కోట్లు కేటాయిస్తే నల్గొండ, మహబూబ్ నగర్ లో చాలా సమస్య, నీటి సమస్య పరిష్కారం అయ్యేది. మస్తాన్ రావు గారు, ఒకటండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2 తుది తీర్పు రాకముందే ప్రాజెక్టులు ముందుకు వెళ్ళడాన్ని ఇది సమంజసం అనుకోవచ్చా? అంటే ఇది నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏదైతే రేజ్ చేస్తుందో బనకచెర్ల ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, అక్కడ మేము వరద వచ్చినప్పుడు మాత్రమే ఆ నీటిని ఉపయోగిస్తాం తప్పితే మిగిలిన జలాలని మిగతా సందర్భాల్లో ఉపయోగించమనేది ఆయన వెర్షన్ చెప్తున్నారు. అలా కాదు కదా, రాజకీయ స్టేట్మెంట్లు కాదు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని అసలు ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఆల్రెడీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా, పోతిరెడ్డి పాటు ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. గతంలో అది మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అలా కాదు. లేదా తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు లభ్యత ప్రాబ్లం ఉంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని రెండు రాష్ట్రాలకి ఎమికబుల్ సొల్యూషన్ కనుగొనకపోతే ఇది ఎప్పటికప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, లేకపోతే రోజా గారి ఇంట్లో కేసీఆర్ గారు చేపల పులుసు తిని అక్కడ రాయలసీమకి ఇచ్చేసారనో, కానీ ఇట్లాంటి అనవసరమైన కామెంట్స్. దానికంటే కూడా గ్రౌండ్ లెవెల్లో సాగునీరు లేక ఎక్కడ పంటలు ఎండిపోతున్నాయి, లేకపోతే ఎక్కడ తాగునీరు లోపిస్తా ఉంది, నీటి లభ్యత ఉన్నా కూడా సముద్రంలో కొన్ని వందల టీఎంసీలు ప్రతి ఏటా వెళ్ళిపోతా ఉన్నాయి, వృధాగా వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ లెక్క ప్రకారం చూసినా తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది కదా నీటి పంపకాల విషయంలో, దీనికి ఏమంటారు? ఖచ్చితంగా అనుమానం లేదు. అంటే నేననేది అక్కడ ఉన్న పాలకులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల్లో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం వల్ల అక్కడ ప్రజలకు లాభం కలుగుతుందో వాటిని విస్మరించారు. వాటి నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది అదొక వివాదం. దాని జోలికి పోదలుచుకోలేదు. నిన్ననేది ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్టులు 1000 కోట్లు, 2000 కోట్లు, లేకపోతే 500 కోట్లు ఖర్చు చేయడం వల్ల చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ దాని వైపు చూడకుండా ఈ విధంగా రాజకీయంగా వేరే విధమైన కోణంలో చూస్తా ఉన్నారు. నేననేది ఏంటంటే ప్రజల దృష్టిలో ఆలోచించడం అనేది రాజకీయ నాయకులు చేయటం లేదనేది నేను అంటాను. ఓకే అండి. ఒక చిన్న మాట మేడం, ఇందాక ఇప్పుడు
రాజకీయాల్లో గురు శిష్యులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఏ ప్రాంతం ప్రయోజనాల కోసం వాళ్ళు పాటుపడతా ఉంటారు. గురు శిష్యుడైన Exactly. ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తాను అనుకోలేరు కదా. తప్పులేదు సార్, కానీ గురు శిష్యుల కోసం ఇది తాకట్టు పెడుతున్నారు, అది రాంగ్ కదా సార్, అది కరెక్ట్ కాదు కదా, అది నేను చెప్తున్నాను.